నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 18/3/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. తిథి చతుర్దశి ఉదయం 8:25 వరకు, నక్షత్ర పూర్వభద్ర ఉదయం 5:21 వరకు, యోగాలు సాధ్యమ ఉదయం 6:22 వరకు, యోగాలు శుభ రాత్రి తెల్లవారుజాము 4:01 వరకు, కరణము శకుని ఉదయం 8:25 వరకు, కరణం చతుష్పాత్ రాత్రి 7:43 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:24 నుంచి 1:55 వరకు, ఉళిక్కాలం ఉదయం 10:54 నుంచి 12:24 వరకు, యమగండం ఉదయం 7:53 నుంచి 9:23 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 నుంచి 12:45 వరకు, అమృతకాలం రాత్రి 9:30 నుంచి 11:10 వరకు, వర్జం మధ్యాహ్నం 12:20 నుంచి 1:53 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆశించిన విషయాలలో అన్నిట్లోనూ కూడా మీకు లాభదాయకంగా ఉండే పరిస్థితులు లాంటివి, అది ఆర్థిక విషయాలు కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత నిర్ణయాలు మొదలైనవి. అలాగే మీ కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. మిత్రులతో కలిసి చక్కటి వాతావరణాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చక్కటి వార్తలు మీకు ఆశాజనకంగా ఉంటాయి. బంధువర్గంతో అనుకూలమైన వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క సపోర్ట్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విభేదాలు లేకుండా, మాట పట్టింపు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీ వ్యక్తిగత అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పడతాయి. గృహ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన వాతావరణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా రావాల్సిన రుణాల విషయంలో, అదేవిధంగా మీకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయాణాల విషయంలో, తీసుకోబోయే లోన్ల విషయంలోనూ కొంత చర్చలు జరగడం అనేది అవకాశం ఉంది. కానీ మాటల వల్ల కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ మాటల విషయంలో కావచ్చు, గృహ వాహనాలకు సంబంధించిన విషయంలో పెట్టుకునే పెట్టుబడుల విషయంలో కావచ్చు, ముఖ్యంగా వ్యవసాయ భూముల కొరకు చేసే ఆలోచనల విషయంలో, దానికి సంబంధించిన లోన్ల విషయంలో, అన్ని విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో ఎదురు చూసిన ఫలితాలు అందుకునే నేపథ్యంలో ఆలస్యమైన మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి మనం ఇక్కడ గమనించవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ భాతృవర్గం మీకు సహకరించే అవకాశం అనేది ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో మంచి శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. మానసిక ఘర్షణ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించి, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే మీ యొక్క భాతృవర్గంతో మీ యొక్క మాటల విషయంలో కావచ్చు, సాంఘిక సంబంధాల విషయంలో, ముఖ్యంగా మీ యొక్క దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి తీసుకునే ప్లాన్ల విషయంలో కావచ్చు, అగ్రిమెంట్స్, స్థిరాస్తులు, మీడియేటర్షిప్ మొదలైన విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన కాగితాలు ఏదైనా మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ఘర్షణని అధిగమించాలి. ప్రతి చిన్నదానికి తొందరగా ఘర్షణాత్మకంగా రెస్పాండ్ కాకుండా కూల్గా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, తండ్రి, అలాగే తండ్రితో పాటుగా మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మొదలైన వాటి కొరకు కోరుకుంటారు. అయినప్పటికీ కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులకి తగిన దూరంగా ఉండాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే సింహరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల్లో అధిక శ్రద్ధ చూపిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులతో కావచ్చు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి పెట్టే పెట్టుబడుల విషయంలో కావచ్చు, తల్లిదండ్రులతోనూ
అలాగే మీ యొక్క వాహనాలకు సంబంధించి గృహానికి సంబంధించిన స్థిరాస్తుల విషయం అన్నిట్లోనూ తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో సమయానికి ఆశించిన విషయాలు కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులకు అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి అధిక శాతం ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క శక్తి పెరుగుతుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాలు అధిక శ్రద్ధ చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే దాంతోపాటుగా పై స్థాయి వ్యక్తులతో, అంటే ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు కానీ, అధికారులు కానీ, ఎవరితోనైనా సరే ముఖ్యంగా లోన్లకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, లోన్లు తీర్చివేయడం కానీ, కొత్త లోన్లు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, మొదలైన విషయాల్లో వారిని సంప్రదించినప్పుడు, వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎవరిని నొప్పించకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గంతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వాళ్ళతో మీకు కొంత ఎమోషనల్గా మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోయే సందర్భాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు స్వయంగా తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా మీకు ఎమోషన్స్ అధికమయ్యే పరిస్థితులు లాంటివి కూడా కనబడుతున్నాయి. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇంతవరకు మీ యొక్క కుటుంబ సభ్యులతో, అలాగే వ్యాపార భాగస్వాములతో, సంతాన వర్గంతో విందు వినోదాల్లో పాల్గొన్నా, లేకపోతే వారితో చర్చలు జరిపినా, వారి కొరకు ఆలోచనలు చేసినా, ఆత్మీయులైన వ్యక్తులతో, ముఖ్యంగా ఆత్మీయులైన ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలకు వీళ్ళంత దూరంగా ఉండాలి. మానసిక ఘర్షణను అధిగమించాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? గృహ వాహన విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేట్టుగా కృషి చేయాలి. భాగస్వామి యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. బ్యాంకింగ్ రంగం కానీ, పై స్థాయి అధికారులు కానీ, ఉన్నతాధికారులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ వారి సహకారాన్ని కోరుకున్నప్పుడు వీలెంత నిదానంగా వ్యవహరించి పనులని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? మీ యొక్క మైత్రి బంధాల విషయంలో కావచ్చు, మీకు సహకరించే వ్యక్తుల విషయంలో కావచ్చు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది, ప్రయాణాల్లో అసౌకర్యాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు ధనాన్ని చక్కగా ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయితే మీ ఆలోచనల్లో అధిక శాతం ఎమోషన్తో కూడిన నిర్ణయాలు తీసుకోవడం బట్టి కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకొని అప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులు ఉన్నాయి అనే అభిప్రాయం ఏర్పడుతుంటే ఆ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, వ్యాపార యొక్క ఆరోగ్యం, అలాగే వ్యాపార భాగస్వాముల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి తీసుకున్న నిర్ణయాల్లోనూ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొత్త పెట్టుబడులు పెట్టడానికి అధిక శాతం మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. భూ సంబంధ, వ్యవసాయ సంబంధ విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా గృహ వాహనాల మీద ఆలోచనలు కూడా చాలా వరకు మీకు అధికంగా ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క విషయంలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? ఎమోషన్స్, కోపం అధికంగా ఉండే అవకాశం కనబడుతుంది. కోపంగా తీసుకునే నిర్ణయాల వల్ల మిత్రులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వృత్తి చేసే ప్రదేశాలు, అలాగే మీ యొక్క భాతృవర్గం మొదలైన వారితో మీరు కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండేవారు కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు,
వారితో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ శత్రుత్వాలకి, అపార్థాలకి అవకాశం లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వృత్తికి సంబంధించింది మీరు తొందరగా నిర్ణయం తీసుకుని వృత్తి మార్పుల కొరకు కానీ, వృత్తిని వదిలేద్దామన్న భావనలు కానీ ఎలాంటివి ఏర్పడుతున్నా కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు ప్రశాంతంగా చేయాలి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ఖర్చులకి అధికమైన అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది. నిద్రలేమి అధికంగా ఉంటుంది. వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, ఆలోచనల మీద నియంత్రణ లేకపోవడం, ఆహార స్వీకరణ మీద ఆసక్తి లేకపోవడం, అలాగే ప్రతి విషయంలో కూడా అది తండ్రి, వృత్తి, ఆర్థిక విషయాలు, అలాగే భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, వారి యొక్క అభివృద్ధి, అన్ని విషయాల గురించి చాలా అధికంగా ఆలోచించడం వల్ల నిద్రకు సంబంధించి కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పాత ఆలోచనలు, పాత జ్ఞాపకాలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదన్న భావనతో మానసిక ఒంటరితనం మొదలైన వాటికి అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అధిగమిస్తూ దైవం పైన భారం వేసి దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? 12 రాశుల వారు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. అలాగే ప్రతి విషయంలో కూడా, అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా మీరు వీలైనంత వరకు ప్రతిరోజు చెప్పుకున్నట్టే ఈరోజు చెప్పుకునే రాశి ఫలితాలలో ఏర్పడుతున్న గోచార సమస్యల్ని అధిగమించడానికి వీలైనంత వరకు మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయం కూడా లభ్యమైనట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శ్రీకృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అలాగే దామోదరాష్టకాలు, ఏదైనా సరే ఏది చేసుకున్నా కూడా ఆధ్యాత్మిక వృద్ధి, మానసికంగా అభివృద్ధి, చేస్తున్న కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.